Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the GS3 topic. So ఈ రోజు మనం వెన్స్డే కదమ్మా. సో వెన్స్డే మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటి, దట్ విల్ బి ద GS3. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద క్లాస్ సెషన్. సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. సో అభ్యాసన ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని యొక్క ఎజెండా ఏంటో మనం తెలుసుకుందాము. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. ఓకే, సో మన తెలుగు స్టేట్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇట్ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ ఇన్ ఏ ఇమ్మెన్స్ వే. చాలా పెద్ద మొత్తంలో మీకు బెనిఫిట్ అనేది చేకూరుస్తుంది. సో దట్ ఈస్ ఫర్ షూర్. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తారాయి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన మీరు నేర్చుకునేటువంటి అంశాలు ఏంటో చెప్తాను. సో ఎస్పెషలీ వాట్ ఈస్ ద మోటో ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ వన్ ఈస్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో యూపీఎస్సీ చాలా వాస్ట్గా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎస్పెషలీ సిలబస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ వెరీ వాస్ట్. చాలా టాపిక్స్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిరోజు చాలా కంటెంట్ని మనం చదువుతూ ఉంటాం, కానీ దాన్ని ఎట్లా హోల్డ్ చేసుకోవాలి, ఎట్లా దాన్ని మేనేజ్ చేయాలంటే అంశాల మీద చాలామందికి అవగాహన ఉండదు. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నామా, సో ఇంపార్టెంట్ కంటెంట్ని మీ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం పరిచయం చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క కంటెంట్ ఎస్పెషల్లీ GS1 దగ్గర నుంచి GS4 వరకు, జనరల్ ఎస్ఏ దగ్గర నుంచి కరెంట్ అఫైర్స్ వరకు ప్రతి టాపిక్ని కూడా మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. సో ప్రతి ఒక్క కంటెంట్ని కూడా మీ ముందుంచేటువంటి కార్యక్రమం అయితే అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో దీని ద్వారా మనకి మెయిన్స్ కావాల్సినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా మీరు సమకూర్చుకోగలుగుతారు. సో దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎగ్జామ్లో పెట్టాలి అనేటువంటి అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ విల్ బి ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. సో అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా టైంని ఎంత వాల్యుబుల్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో టైం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందనేటువంటి అంశాన్ని మీరు తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ టు మేక్ ద టైమ్ ఇన్ ఏ వాల్యుబుల్ మ్యానర్. ఖచ్చితంగా టైంని మీరు వాల్యుబుల్గా యూటిలైజ్ చేసినట్టయితే మంచి రిజల్ట్స్ అయితే మీరు సాధించేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఓకే, ఎస్పెషల్లీ మనకి సపోజ్ యూపీఎస్సీ పేపర్స్ మనం తీసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ GS1 పేపర్ మనం తీసుకుందామమ్మా. సో GS1 పేపర్లో మనం తీసుకున్నట్టయితే, సో ఇక్కడ మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా మనకి జనరల్ ఎస్ఐ తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 జనరల్ ఎస్ఐస్ అనేవి యూపీఎస్సీ ఇవ్వడం జరుగుతుంది ఇంత పేపర్లో. ఓకే, సో దాన్ని ఎట్లా రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో 10 మార్కర్ మనం తీసుకున్నట్టయితే, సో వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 150 వర్డ్స్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ మీ నుంచి అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దీనికి వచ్చినటువంటి టైం లిమిట్ ఎంతంటే 7 to 8 minutes, అంటే 7 నుంచి 8 నిమిషాల లోపే ఆన్సర్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఈ టైం మేనేజ్మెంట్ని మీరు ఫాలో అయినట్టయితే ఓకే 10 మార్కర్కి ఖచ్చితంగా మీరు జస్టిస్ చేయగలుగుతారు. అదేవిధంగా 15 మార్కర్ మనం తీసుకున్నట్టయితే, సో దీన్ని మనం 250 పదాల్లో రాయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ అయితే మనం రాయాలి. అదేవిధంగా దీని యొక్క టైం లిమిట్ మనం తీసుకున్నట్టయితే 11 to 12 minutes లోపే ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 10 మార్కర్ని 7 to 8 minutesలో ఫినిష్ చేయాలి. 15 మార్కర్ని 11 to 12 minutesలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 1200 వర్డ్స్లో మనం ఈ యొక్క టాపిక్ని రాయాల్సి ఉంటుంది. అరౌండ్ 12 to 15 పేజెస్ వరకు మనం ఆన్సర్ని రాయొచ్చు. ఓకే, మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్. ఓకే, సో దాదాపుగా మనం యూపీఎస్సీ జనరల్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో 2 ఆన్సర్స్ రాస్తామమ్మా. ఓకే, సో ఈచ్ ఆన్సర్ మనకు ఉన్నటువంటి టైం లిమిట్ ఎంత 90 minutes. సో దాదాపుగా 90 నిమిషాల్లో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ అబౌట్ ద టైం మేనేజ్మెంట్. ఖచ్చితంగా ఈ టైంని మీరు ఫాలో అయినట్టయితే సో ప్రతి రిటర్న్ ఎగ్జామ్లో కూడా మీరు ఖచ్చితంగా మంచి మార్కులతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. అర్థమవుతుందమ్మా? అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, స్కిల్ అప్గ్రేడేషన్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ అనేది మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా క్వశ్చన్స్ని క్రమం తప్పకుండా రాయండి. సో దాని ద్వారా ఏమవుతుందమ్మా, సో డైలీ మీరు ఏమవుతారు, ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ రాసే విధానం కానివ్వండి, ఇంట్రడక్షన్స్ ఎట్లా రాయాలి, కన్క్లూషన్స్ ఎట్లా ఇవ్వాలి, బాడీ ఆఫ్ ద ఆన్సర్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఓకే క్వశ్చన్లో ఉన్నటువంటి నెరేటివ్ని ఎట్లా మనం అడ్రస్ చేయాలి, ఓకే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, దాన్ని మనం ఎట్లా ఆన్సర్ చేయాలంటే అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం కవర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకే, సో 6 months ఆఫ్ టైంలో, అంటే దాదాపుగా ప్రోగ్రామ్ మీరు 6 నెలల వరకు రాసినట్టయితే ఓకే, సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో గణనీయమైనటువంటి కంటెంట్ ఎన్రిచ్మెంట్ జరుగుతుంది. టైం మేనేజ్మెంట్ మీరు చేయగలుగుతారు.
అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా మీకు 100% వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో 100% నేను చెప్తున్నాను, 100% ఐఎమ్ గివింగ్ ఎష్యూరెన్స్. ప్రతి ఒక్కరు కూడా మన ప్రోగ్రామ్ని 6 months వరకు రెగ్యులర్గా రాయండమ్మా. ఖచ్చితంగా 100 to 100% విజిబుల్ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన యొక్క షెడ్యూల్లోకి మనం వెళ్ళినట్టయితే, సో అభ్యాసన షెడ్యూల్ అనేది మనకి సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే టు సాటర్డే. సో ప్రతిరోజు మనకి మండే నుంచి సాటర్డే వరకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. ఓకే, సో వారానికి దాదాపుగా 6 days మనకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో 6 days a week ఈ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకువెళ్తాము. సో ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM కల్లా మనకు తారాయస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము. సో ఎవ్రీడే 1 question విల్ బి అప్లోడెడ్ అకార్డింగ్ టు ద పేపర్. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది సో వారానికి 6 రోజులు మనకు ఉంటుంది. సండే దెర్ విల్ బి ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో మండే షెడ్యూల్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ప్రతి సోమవారం మనకి డే 1 అమ్మా. సో డే 1 ఆఫ్ అభ్యాసన విల్ స్టార్ట్స్ విత్ మండే. సో ప్రతి సోమవారం మనం GS1 పేపర్ని డీల్ చేయబోతున్నాము. సో GS1 పేపర్లో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే, ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సో భారతదేశపు చరిత్ర గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. సో ప్రపంచ చరిత్ర మనం సెకండ్ టాపిక్గా డీల్ చేస్తాము. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఉన్నటువంటి చరిత్రని మనం పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్గా అంటాము. సో దీని నుంచి మనం 1 or 2 questions వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాట్ మోర్ దెన్ దట్. దట్ విల్ బి ద థర్డ్ టాపిక్. ఫోర్త్ టాపిక్లోకి మనం వెళ్ళినట్టయితే, దట్ విల్ బి ద ఇండియన్ సొసైటీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ ఇండియన్ సొసైటీ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ సొసైటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ నుంచి దాదాపుగా మనకి 5 questions వరకు రావడం జరుగుతుంది. ఓకే, మినిమం 5 questions, అంతకంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటమ్మా, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. ఈ 2 టాపిక్స్ నుంచి దాదాపుగా 1 or 2 questions మాత్రమే వస్తాయి. సో రెస్ట్ విల్ బీ ద ఎంటైర్ టాపిక్స్. అర్థమవుతుందా? దట్ విల్ బీ ద డే 1 ఆఫ్ అభ్యాసన. వీఆర్ కవరింగ్ ద GS1. ఓకే, సో డే 2 ఆఫ్ అభ్యాసన ఒక ప్రోగ్రామ్ మనం చూద్దాం. సో డే 2 ఆఫ్ అభ్యాసన విల్ బీ కవరింగ్ ఆన్ ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం అభ్యాసన ప్రోగ్రామ్ని కవర్ చేస్తాము. సో వీఆర్ కవరింగ్ ద GS2 పేపర్. GS2 పేపర్లో కూడా మనకి దాదాపు 4 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో అంతర్జాతీయ సంబంధాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ 4 టాపిక్స్ నుంచి మనం మంగళవారం అభ్యాసన ప్రోగ్రాంలో ప్రశ్న అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన, 3వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో ప్రతి బుధవారం మనం GS3 పేపర్ని డిస్కస్ చేస్తాము. అర్థమవుతుందా? టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్వైర్న్మెంట్. ఫోర్త్ టాపిక్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ విల్ బి ద ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ సిక్స్త్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో ఈ 6 టాపిక్స్ని మనం డే 3 ఆఫ్ అభ్యాసనలో కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో డే 4 ఆఫ్ అభ్యాసన మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద ఎథిక్స్ పేపర్. సో ప్రతి గురువారం మనం GS4 టాపిక్ని మనం కవర్ చేస్తాము. సో దీంట్లో మన టాపిక్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ విల్ బి ద ఎథిక్స్, సెకండ్ వన్ విల్ బి ద ఇంటిగ్రిటీ అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా ఇక స్పెషల్ సెషన్ ఆఫ్ ఎథిక్స్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి గురువారం మనకి ఎథిక్స్ మీద స్పెషల్ సెషన్ ఉంటుందమ్మా. వీఆర్ గివింగ్ స్పెషల్ ఇంపార్టెన్స్ టు ద ఎథిక్స్ పేపర్ ఆన్ అభ్యాసన ప్రోగ్రామ్. ఓకేనా? సో క్రమం తప్పకుండా ఒక అభ్యాసన ప్రోగ్రామ్ని ఎస్పెషల్లీ ఎథిక్స్ పేపర్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో చేయండి. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. డే 5 ఆఫ్ అభ్యాసన విల్ బి ఆన్ ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనం
జనరల్ ఎస్ఐని డిస్కస్ చేస్తాము. సో జనరల్ ఎస్ఐ ఎట్లా రాయాలి, సో ఎన్ని మార్కులు ఉంటాయి, ఓకే, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఎండ్ చేయాలి, బాడీని ఎట్లా బిల్డ్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎట్లా వాడాలి, యానోటేట్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం జనరల్ ఎస్ఐలో కవర్ చేస్తాము. ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకే, సోషల్ టాపిక్స్ కానివ్వండి, ఎకనామిక్ టాపిక్స్ కానివ్వండి, పొలిటికల్ టాపిక్స్ లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఓకే, రీసెంట్గా ఎథికల్ ఇష్యూస్ మీద, ఫిలసాఫికల్ ఇష్యూస్ మీద కూడా ఎస్ఐస్ అడుగుతున్నారు. వాటినన్నింటినీ కూడా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము విత్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. అర్థమవుతుందమ్మా? రైట్. అండ్ కమింగ్ టు ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు మీన్స్ దట్ విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన. సో ప్రతి శనివారం మనం కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద యూపీఎస్సీ జర్నీ. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, ప్రతి స్టెప్లో కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటుంది. ఓకే, సో అట్లాంటి కరెంట్ అఫైర్స్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారమ్మా, మనకి అభ్యాసన ప్రోగ్రామ్ని క్రమం తప్పకుండా చూడండి. దాంతోపాటు ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 30 minutes హిందూ న్యూస్ పేపర్ని అయితే మీరు చదవండమ్మా. ఓకే, సో ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు రీడ్ ఎనీ అనాలిసిస్. డైరెక్ట్గా హిందూ పేపర్ని తీసుకొని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇనీషియల్గా మీకు ఇబ్బంది ఉన్నప్పటికీ, ఓకే, సో విత్ ఇన్ 1 or 2 months ఆఫ్ టైంలో యూ విల్ బి కంఫర్టబుల్. ఓకే, సో దాంతోపాటు అట్లీస్ట్ ఓకే 2 to 3 pages వరకు నోట్స్ రాసుకోండి. ఓకే, సో నాట్ మోర్ దాన్ దట్. అట్లీస్ట్ అంటే అరౌండ్ మీరు 10 pages చదివారనుకోండి, దాంట్లోంచి 1 page వరకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టు ప్రయత్నం చేయండి. అంటే 1/10 అంటే 10% ఆఫ్ ద నోట్స్ అని మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే దట్ విల్ బీ హ్యాండీ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అర్థమవుతుందమ్మా? సో అదేవిధంగా ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా అభ్యాసన ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విత్ ఇన్ 6 months ఆఫ్ టైంలో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేద్దాము. ఎస్పెషల్లీ GS3 నుంచి GS2 నుంచి ఎక్కువగా ప్రశ్నలు రావడంతో మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా స్పెషల్ సెషన్ ద్వారా మనం మీకు ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. ఓకే, సో ప్లీజ్ వాచ్ ఇట్ రెగ్యులర్గా వాచ్ చేయండి. మెయింటైన్ ద కన్సిస్టెన్సీ అండ్ పర్సవరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, అగైన్ టెలింగ్ యూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ చేస్తూ, ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ప్రోగ్రామ్ని రాయండి. 100% మీకు రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో లెట్ us సీ ద క్వశ్చన్ ఆఫ్ డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఎగ్జామిన్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా త్రూ జాయింట్ వెంచర్స్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద అథారిటీస్ ఇన్ దిస్ రిగార్డ్? ఓకే, డైరెక్ట్గా అడిగారు. ఎక్కడా కూడా మనకి ఇక్కడ డిఫికల్టీ అయినటువంటి టాపికే లేదు. సో సింపుల్గా డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా గురించి, ఓకే, సో ఏ విధంగా త్రూ ద పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏ విధంగా మనం ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి అంశం మీద సో దే ఆర్ ఆస్కింగ్ టు ఎగ్జామిన్, విశ్లేషించండి, పరిశీలించండి అనేటువంటి టాపిక్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద అథారిటీస్ ఇన్ దిస్ రిగార్డ్? ఓకే, ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు వెన్ దే ఆర్ మూవింగ్ ఇన్ టు ద పీపీపీ మోడల్స్? ఓకే, అవన్నీ మనం చూద్దాం. సో క్వశ్చన్ వాజ్ ఆస్డ్ ఇన్ ద 15 marker. సో 15 మార్కులు అడిగారు. సో మీకు అందరికీ తెలుసు 15 మార్కుల క్వశ్చన్ ఎట్లా రాయాలో. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే అగైన్. సో లెట్ us సీ ద అప్రోచ్. ఒకసారి క్వశ్చన్ ఎట్లా డీల్ చేయాలో చూద్దాం. సో డైరెక్ట్ ఇక్కడ ఏం అడిగారమ్మా? సో దే ఆస్కింగ్ అబౌట్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో పీపీపీ మోడల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఎస్పెషల్లీ పీపీపీ మోడల్ వల్ల బెనిఫిట్ ఏంటి? పీపీపీ మోడల్ గురించి బ్రీఫ్గా మనం ఓకే, సో 3 to 4 లైన్స్లో మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఎస్పెషల్లీ పీపీపీ మోడల్ వల్ల ఏమవుతుందమ్మా, ఎయిర్పోర్ట్స్ అనేవి ఇండియాలో ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది, సో ఈ యొక్క ఇంపాక్ట్ ఎస్పెషల్లీ ఈ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ అనేది సో ఏవియేషన్ సెక్టర్ అంటే పౌర విమానయాన రంగం మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాల మీద కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ దిస్ ఆన్సర్, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా? సో వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్ ద ఛాలెంజెస్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద పీపీపీ మోడల్. ఓకే, సో ఎస్పెషల్లీ ఒక ఎకనామిక్ రెగ్యులేషన్ కానివ్వండి, ల్యాండ్ మౌంటేషన్ అనేటువంటి ఛాలెంజ్ని ఎట్లా డీల్ చేయాలి, సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో ఎయిర్లైన్స్లో వాటిని ఏ విధంగా మనం సో ఇంపాక్ట్ కాకుండా ఎస్పెషల్లీ మనకు ఎయిర్పోర్ట్ రెవెన్యూస్ కానివ్వండి, నెట్వర్క్ స్టెబిలిటీ మీద ఏ విధంగా పడకుండా మనం ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా సో ఏదైతే మన లాంగ్ టర్మ్ స్ట్రాటజీ రిగార్డింగ్ ద ఎయిర్పోర్ట్స్ మనం మెయింటైన్ చేస్తున్నామో సో దాన్ని ఫర్దర్గా మనం ఎన్హాన్స్ చేయాలి. ఓకే, సో కొత్త ఎయిర్పోర్ట్స్ ఏమైనా ఎట్లా ఉన్నాయి, వాటిని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా చేసుకోవాలి, ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత, కనెక్టివిటీ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దీంతోపాటు సో రీజనల్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడానికి గల
కారణాలు ఏంటి, సో ఏ రకమైనటువంటి ఎకనామిక్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ పీపీపీ మోడల్స్ ద్వారా మనం రీజనల్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయగలమా లేదా అనేటువంటి అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ ద కొచ్చిన్. సో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మనం తీసుకున్నట్టయితే ద సక్సెస్ ఆఫ్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ గురించి మనం ఇక్కడ ఏ విధంగా పీపీపీ సెక్టార్ ద్వారా ఈ ఎయిర్పోర్ట్ని మనం ఇంత పెద్ద మొత్తంలో డెవలప్ చేసుకోగలిగాము, దాని యొక్క సక్సెస్ ఏంటి, దాని యొక్క సక్సెస్ మంత్ర ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఫైనల్గా మెన్షన్ చేస్తూ బాడీని అయితే ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం సమరైజ్ చేసుకుంటూ ఓకే ఎట్లాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుతూ ఓకే సో ఏ విధంగా గ్రోత్ అండ్ ఎఫిషియన్సీని మనం ఏవియేషన్ సెక్టార్లో ఇంక్రీజ్ చేయాలి, సో దానికోసం ఖచ్చితంగా మనం పీపీపీ మోడల్ మీద రిలై అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందో మా రీజనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి కూడా చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దేవర్ కమింగ్ విత్ ద స్కీమ్ కాల్డ్ ఉడాన్ స్కీమ్ ద్వారా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలైనటువంటి రీజనల్ ఎయిర్పోర్ట్స్ని కనెక్టివ్ చేస్తూ ఓకే సో ఒక ఓవరాల్గా ఏవియేషన్ సెక్టార్ని ఇంప్రూవ్ చేసేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఉడే దేశ్ అభయ నాగరిక్ అనేటువంటి ఉడాన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే సో ఈ విధంగా మనం ఫైనల్గా 3 to 4 లైన్స్లో మొత్తం ఇష్యూస్ని ఛాలెంజ్ అన్నింటిని కూడా సమరైజ్ చేస్తూ పీపీపీ మోడల్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ని మెన్షన్ చేస్తూ కన్క్లూషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ యూట్యూబ్, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ అవ్వండి సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. ఓకేనమ్మా, సో ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, లేదా ఏదైనా ఎగ్జామ్ షెడ్యూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని కూడా మీరు రెగ్యులర్గా లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ద డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా వేర్ హ్యాపనింగ్ త్రూ ద జాయింట్ వెంచర్. సో ఇండియాలో దాదాపుగా మనకి ఏ ఎయిర్పోర్ట్స్ చూసినా సో దే వేర్ మెయింటైన్ ఆర్ దే వేర్ డెవలపింగ్ అండర్ ద ఇంపార్టెంట్ మోడల్ కాల్డ్ పీపీపీ మోడల్. సో పీపీపీ మోడల్ అంటే ఏంటమ్మా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే సో ఇక్కడ డబ్బు అనేది ఎవరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, సో హాఫ్ ఆఫ్ ద మనీ ఆర్ సమ్ ఆఫ్ ద మనీ విల్ బీ ఇన్వెస్టెడ్ బై ద పబ్లిక్ సెక్టర్ అండ్ సమ్ ఆఫ్ ద మనీ విల్ బీ ఇన్వెస్టెడ్ బై ద ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఈ యొక్క పీపీపీ మోడల్స్ ద్వారా అంటే జాయింట్ వెంచర్స్ ద్వారా మనం ఇండియాలో ఎయిర్పోర్ట్స్ మనం డెవలప్ చేస్తున్నాము. సో దిస్ మోడల్ హ్యాస్ బీన్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. సో చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషలీ ట్రాన్స్ఫర్మేటివ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ ఆల్సో. ఓకే, సో చాలా రకాలైనటువంటి ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక రకంగా మనకి సక్సెస్ఫుల్గా ఉన్నా ఓకే ట్రాన్స్ఫర్మేటివ్గా ఉన్నా కూడా బట్ ఇట్ ఈస్ క్వైట్ ఛాలెంజింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎస్పెషల్లీ దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనీషియల్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద మేజర్ ఎయిర్పోర్ట్స్ లైక్ ఢిల్లీలో కానివ్వండి లేదా ముంబైలో కానివ్వండి ఈ యొక్క ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లేటర్ ఆన్ దిస్ మోడల్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ టు వేరియస్ లొకేషన్స్. ఓకే, రీసెంట్గా కొచ్చిన్లో కూడా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ ఫ్రమ్ ద పీపీ సెక్టార్. ఓకే, సో ఈ విధంగా మనం బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో అంటే అరౌండ్ 30 to 40 వర్డ్స్లో పీపీపీ మోడల్ ద్వారా మన ఇండియాలో ఏ విధంగా ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నాము. ఓకే, సో ఏ విధంగా ఈ యొక్క డెవలప్మెంట్ అనేది ట్రాన్స్ఫర్మేటివ్గా ఉంటుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, సో లెట్ us స్టార్ట్ విత్ ద బాడీ. సో బాడీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. సో లెట్ us ప్రొసీడ్ విత్ ద కీ డెవలప్మెంట్స్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఎకనామిక్ రెగ్యులేషన్ అండ్ ల్యాండ్ మానిటేషన్. సో ఎకనామిక్ రెగ్యులేషన్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పీపీపీ మోడల్. ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క నియంత్రణ అనేది ఉండాల్సిందే. సో ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ డిఫైన్డ్ ఎకనామిక్ రెగ్యులేటర్ వల్ల ఏమవుతుందమ్మా, సో దీనివల్ల సో కొంతమంది లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. ద ఇనీషియల్ అవార్డింగ్ ఆఫ్ కన్సెన్సస్ వేర్ ఫర్ ద ఎయిర్పోర్ట్స్ లైక్ ఢిల్లీ లాంటి ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ముంబై లాంటి ఎయిర్పోర్ట్లో కానివ్వండి. సో దీనివల్ల ఏమైందమ్మా, కొంతమంది లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఏర్పడింది. ఓకే, సో ఎస్పెషల్లీ there was a lot of debate regarding the single hybrid and dual till system maintained by the ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ. సో ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఏం చేస్తుంది, సో దే ఆర్ గివింగ్ కన్సెషన్స్, ఇనీషియల్ అవార్డింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఒక ఖచ్చితమైనటువంటి ఎకనామిక్ రెగ్యులేషన్ అనేది ఇక్కడ ల్యాక్ అవడం వల్ల ఏమైందమ్మా, సో ఎయిర్పోర్ట్స్లో మనకి చాలా రకాలైనటువంటి ఛార్జెస్ కానివ్వండి, ప్రాజెక్ట్ కాస్ట్ మేనేజ్మెంట్ కానీ విపరీతమైనటువంటిగా పెరిగిపోయిందన్నట్టు అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడాలి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, కంపెనీకి నష్టం జరుగుతుంది, అదేవిధంగా ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మైక్రో లెవెల్లో నష్టం చేకూర్చేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఎకనామిక్ రెగ్యులేషన్ ఫెయిల్యూర్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ద పీపీపీ మోడల్ కింద మనం చెప్పొచ్చు.
సెకండ్ వన్ ఈజ్ ద ఇంక్రీజ్డ్ ఛార్జెస్. సో ఇక పీపీపీ మోడల్ వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా సో ఎయిర్పోర్ట్స్లో ఏదన్నా కూడా మనం కొనాలన్నా చేయాలన్నా లేదా ఎయిర్పోర్ట్ మెయింటైన్ చేయాలన్నా కూడా సో వీ రిక్వైర్డ్ హై అమౌంట్ ఆఫ్ ఛార్జెస్. ఖచ్చితంగా హై ఎయిర్పోర్ట్ ఛార్జెస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో విచ్ ఈస్ వెరీ వెరీ కంటెషియస్ ఫర్ ద ఎయిర్లైన్స్కి చాలా నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్సెస్ కానివ్వండి, ఫీజెస్ కానివ్వండి, లేదా ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ పర్చేసింగ్ యాక్టివిటీ కానివ్వండి, అన్నీ కూడా సో దే విల్ హ్యావ్ ద మోర్ ఫేర్. ఓకే, యావరేజ్ ఫేర్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎవరైతే పాసెంజర్స్ ఉంటారో సో అఫోర్డబిలిటీ అనేటువంటిది ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. ఎస్పెషల్లీ ద ఎయిర్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అఫోర్డబిలిటీ మీద చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ ఛార్జెస్. అర్థమవుతుందమ్మా? రైట్. సో లెట్ us see about the financial viability of the airlines. ఓకే, సో మనకు తెలుసు ఇండియన్ ఎయిర్లైన్స్ అనేవి ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నాయి, ఏ విధంగా ఎయిర్పోర్ట్లో క్యాష్ ఫ్లో అనేది లేట్ అవుతుంది, డిలేడ్ పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనేటువంటి అంశాలు మనం తీసుకున్నట్టయితే ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈజ్ ద కింగ్ ఫిషర్. సో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వల్ల ఏమైందమ్మా, సో మొత్తం ఎయిర్పోర్ట్స్కే ఇది సో పెను ప్రమాదంగా తీసుకొచ్చింది. సో ఎస్పెషల్లీ ఈ యొక్క కింగ్ ఫిషర్ ఫెయిల్యూర్ వల్ల సో ఓవరాల్గా ఎయిర్పోర్ట్స్కి డ్యామేజ్ జరిగింది. ఎస్పెషల్లీ ఏవైతే మార్కెట్లో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ షేర్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఈ యొక్క ఎయిర్లైన్స్ అనేది పెద్ద దెబ్బతీసినటువంటి విషయం మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎస్పెషల్లీ ఏవైతే ఎయిర్లైన్స్ నడుపుతున్నారో సో వీళ్ళ వల్ల ఎయిర్పోర్ట్స్కి కూడా రిస్క్ ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు ఒక సిగ్నిఫికెంట్ మార్కెట్లో వీళ్ళు ఏమవుతారు, లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఫైనాన్షియల్ వైబిలిటీస్ అనేవి చాలా ప్రాబ్లంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్లైన్స్ లైక్ కింగ్ ఫిషర్. ఓకే, అదేవిధంగా ఎయిర్ ఇండియా పరిస్థితి కూడా మనం తీసుకున్నట్టయితే సో ఎయిర్ ఇండియా వాజ్ రన్నింగ్ ఇన్ ద లాసెస్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా, దీన్ని భరించలేక సో ప్రైవేట్ పీపుల్కి అమ్మేసినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ విల్ బి ద బైలేటరల్ పాలసీ అండ్ ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఖచ్చితంగా ఈ యొక్క బైలేటరల్ పాలసీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఎస్పెషల్లీ లిబరలైజేషన్ కానివ్వండి, యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఓవరాల్గా ఎయిర్పోర్ట్ గ్రోత్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ని మనం ఆలోచించకుండా షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్తో మనం ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకు బైలేటరల్ పాలసీ అనేది ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ ద ఫెయిల్యూర్. సో ఇన్కన్సిస్టెన్సీ అనేది ప్రబలుతుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో మనం ఏదైతే ఎఫెక్టివ్గా నడుపుదాం అనుకున్నటువంటి ఎయిర్లైన్స్ కాస్త ఏమవుతుంది, సో దే విల్ బీ గెటింగ్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఒక ప్రాబ్లంలోకి నెట్టబడుతుంది. దాంతోపాటు మన ట్రాఫిక్ ఫ్లో ప్లాన్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ కానివ్వండి, దీంట్లో కూడా విపరీతమైనటువంటి ఇన్కన్సిస్టెన్సీని కూడా మనం చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ విల్ బి ద ఛాలెంజెస్ విత్ ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్. ఓకే, ఎస్పెషల్లీ ఒక మనం ఏదైతే కొత్త ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నామో ఎస్పెషల్లీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో సో దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందమ్మా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద ల్యాండ్ ఎక్విజిషన్. సో ల్యాండ్ని మనం ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద బడ్జెట్. ఓకే, సో ల్యాండ్ ఎక్విజిషన్లో ప్రాబ్లమ్స్ మనకి ఏర్పడతాయి, బడ్జెట్ ఓవర్రన్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా సో ఇన్అడిక్వేట్ సర్ఫేస్ కనెక్టివిటీ అంటే ఏంటమ్మా, సో కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఏమవుతుంది, సో ఛాలెంజెస్ అనేవి ఇంకొంచెం ఎక్కువైనటువంటి అవకాశం ఉంది ఎస్పెషల్లీ విత్ ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్. సో వీటన్నిటి ఛాలెంజ్ వల్ల ఏమవుతుందో ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి గెటింగ్ డిలేడ్. ఓకే, ప్రతి ఒక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దగ్గర నుంచి కానివ్వండి, పొల్యూషన్ దగ్గర నుంచి కానివ్వండి, ఓకే వాటర్ అథారిటీ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ ఆన్ ద గ్రీన్ వే అంటే సస్టైనబుల్గా మనం ఈ యొక్క పర్మిషన్స్ తెచ్చుకోవాలంటే ఆటోమేటికల్ ఇట్ విల్ గెట్ డిలే. సో డిలేడ్ కన్స్ట్రక్షన్ వల్ల ఏమవుతుందమ్మా, సో పీపీపీ మోడల్ అనేది ఒక ఫెయిల్యూర్గా మారేటువంటి అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది. దట్ వాస్ క్లాసికల్లీ సీన్ ఇన్ ద నవీ ముంబై ఎయిర్పోర్ట్. సో నవీ ముంబై ఎయిర్పోర్ట్ అనేది ముంబైకి కొంచెం దూరంగా మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, నియర్లీ అరౌండ్ 30 కిలోమీటర్స్ దూరంలో. సో ఈ ప్రాంతంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ దట్ వాజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సో ఈ యొక్క ప్రాజెక్ట్కి ఆది నుంచి కూడా లేట్ అవుతూనే వచ్చింది బికాస్ ఆఫ్ ద పీపీపీ గైడ్లైన్స్ ఆన్ ద గ్రీన్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ విల్ బి ద రీజనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేయాలమ్మా, సో దే హ్యావ్ టు ఎంకరేజ్ ద రీజనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్. సో లోకల్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ని ఎస్పెషల్లీ మనకి క్లాస్ 2 టైర్ 2 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రీజనల్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది. సో ఊడాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది, టైర్ 2 సిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య రీజనల్ కనెక్టివిటీని బూస్ట్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చేపట్టింది. బట్ మెనీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయమ్మా, దే వర్ నాట్ ఎకనామికలీ వైబుల్. అంటే ఏంటి, ఆర్థికంగా ఇవన్నీ కూడా సో కోలుకోలేనటువంటి నష్టాన్ని చూసాయి. ఓన్లీ ఏ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఏంటమ్మా, దే వాట్ మేనేజ్డ్ బై ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ ప్రాఫిటబుల్. సో ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అండర్టేకన్ చేసినటువంటి కొన్ని పోర్ట్స్ మాత్రమే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దే వర్ గెటింగ్ ద ఎకనామికల్ వైబిలిటీ. ఓకే, మిగతా పోర్ట్స్ అన్నీ కూడా నష్టాల్లో నడుస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడాలి.
బట్ ఇక్కడ ప్రామిసింగ్ సైన్ ఏంటమ్మా, సో కొంత పర్సంటేజ్ మేరకు ఓకే ఆపరేషన్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ వేర్ మెయింటైన్ బై ద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో దే వేర్ గెటింగ్ ప్రాఫిట్. సో వీటి ద్వారా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఏ విధంగా ప్రాఫిట్ వస్తుంది, ఏ విధంగా ఈ యొక్క సస్టైనబుల్ మోడల్ అనేది డెవలప్ అయింది అనేటువంటి అంశాల మీద కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. ఓకే, సో ఏ విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యొక్క సస్టైనబుల్ మోడల్ ద్వారా సో ఎఫెక్టివ్గా ప్రాఫిటబుల్గా ఎయిర్పోర్ట్స్ని ఎట్లా డెవలప్ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఫోకస్ ఆన్ ద నాన్ మెట్రో ఎయిర్పోర్ట్స్. ఓకే, ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సో టిల్ నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద మెట్రో ఎయిర్పోర్ట్స్. సో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మాత్రమే మనం ఫోకస్ చేసాము. రైట్ నౌ వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద నాన్ మెట్రో ఎయిర్పోర్ట్స్. ఓకే, ఎస్పెషల్లీ టైర్ 2 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు బీ ఫోకస్ ఆన్ కమర్షియల్ ఆపర్చునిటీస్ ఆన్ ద సిటీ సైడ్ డెవలప్మెంట్. ఓకే, సిటీ వైపు కాకుండా ఓకే అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీలో కూడా మనం ఎట్లా డెవలప్ చేయాలి, ఓకే ఏ విధంగా నాన్ మెట్రో ఎయిర్పోర్ట్స్ని మనం వైబుల్గా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశాల మీద కూడా మనం ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది. ఓకే, బట్ హవెవర్ ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ కన్స్ట్రైన్డ్ మెయిన్లీ బై ద లిమిటెడ్ ల్యాండ్. సో తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల కానివ్వండి, లేదా ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, లేదా వేరే విధమైనటువంటి సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ వల్ల కానివ్వండి, ఓకే దాని యొక్క డెవలపింగ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది కుంటుపడేటువంటి అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ ల్యాండ్ as well as the other challenges faced by the non-metro airports. అర్థమవుతుందమ్మా. సో ఎగ్జాంపుల్ మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ తీసుకోండి. సో విజయవాడ ఎయిర్పోర్ట్ మనకి ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారు, బట్ ఇప్పటికి కూడా దట్ ఈస్ నాట్ గెటింగ్ డెవలప్డ్ యాజ్ మచ్ యాజ్ ద హైదరాబాద్లో శంషాబాద్ డెవలప్ అయినట్టు విజయవాడ ఎయిర్పోర్ట్ కానివ్వండి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానివ్వండి ఎందుకు అంత డెవలప్ అవ్వట్లేదంటే బికాస్ దే వేర్ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీస్ బయట ఉండడం వల్ల. ఓకే, సో సిటీ సైడ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా మనకు కనబడకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, కమర్షియల్ ఆపర్చునిటీస్ని మనం కోల్పోతున్నాము. ఆ విషయాన్ని మనం అక్కడ ఒప్పుకొని తీరాల్సిందే. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద లాస్ట్ వన్, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. సో దిస్ మోడల్ని మనం క్లాసికల్గా సిఐఏఎల్ మోడల్ అంటాము. సో దిస్ వాజ్ ద ఫస్ట్ పీపీపీ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. సో క్లాసికల్గా పీపీపీ మోడల్ ద్వారా మొట్టమొదటి ఎయిర్పోర్ట్ని మనం కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం తీసుకొచ్చాము. అండ్ ఇట్ ఈస్ సర్వ్స్ యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ అదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో తీసుకున్నటువంటి వేరే అదర్ ఎయిర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ కూడా ఒక రోల్ మోడల్ కింద, ఒక యూనిక్ ఐకాన్ కింద ఈ యొక్క కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అని మనకు కనబడుతుంది. సో ఇక్కడ మానిటరీ సర్వీసెస్ అనేవి సో ఏరోనాటికల్ రెవెన్యూస్తో పాటు నాన్ ఏరోనాటికల్ రెవెన్యూస్ని కూడా డెవలప్ చేసుకోవడం అనేది ఒక సక్సెస్ఫుల్గా చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కంట్రోలింగ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, ఎస్పెషల్లీ సో ఈ పెద్ద మొత్తంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా కంట్రోల్ చేస్తూ ఓకే అక్కడ ఏ విధంగా రెవెన్యూ జనరేషన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనేది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపీపీ మోడల్ కింద ఇండియాలో మనకి సర్వ్ చేస్తుంది. ఓకే, సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ని మనం ఖచ్చితంగా ఆన్సర్లో పెట్టినట్టయితే సో దట్ విల్ యాడ్ మోర్ ఫ్లేవర్ టు ద క్వశ్చన్. ఓకే, ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ వల్ల మీకు కలుగుతుంది. అర్థమవుతుందమ్మా. రైట్. సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే ఓకే, సో ఈ యొక్క పీపీపీ మోడల్ ఏదైతే ఉందో సో దట్ హ్యాస్ బ్రాట్ ఏ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియాస్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా పెద్ద మొత్తంలో మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి మోడల్గా మనం పీపీపీ మోడల్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఈవెన్ దో దేర్ ఆర్ సో మెనీ మల్టిపుల్ ఛాలెంజెస్ that has to be addressed in the PPP model, but PPP model is one of the most successful project that was done in the expansion of airport infrastructure in India. దాన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే. సో వీటిల్లో మనకి కొన్ని ఛాలెంజెస్ కూడా కనబడుతూ ఉంటాయి, ఎస్పెషలీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్లో విషయంలో కానివ్వండి, ఎకనామిక్ వయబిలిటీలో కానివ్వండి, లేదా లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఎస్పెషలీ స్ట్రాటజికల్ ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గ్రోత్కి ఉద్దేశించి ఉండాలి. ఓకే, సో దాని ద్వారా మనం ఏం చేయాలమ్మా, సో ఓవరాల్ కాంప్రహెన్సివ్గా ఈ ఛాలెంజ్ అన్నింటినీ కూడా దాటుకుంటూ మనం సొల్యూషన్స్ వైపు అడుగులు వేసినట్టయితే ఖచ్చితంగా మనకి పీపీ మోడల్ని మనం ఈజీగా సక్సెస్ఫుల్గా వైబుల్గా తీసుకెళ్లేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఓకే, దీంతో పాటు మన గ్రోత్ అనేది ఎట్లా ఉండాలమ్మా, సో వీ హ్యావ్ టు బీ ఫోకస్ ఆన్ ద మెట్రోస్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెట్రోస్. సో మెట్రోస్ అయినటువంటి హైదరాబాద్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, కోల్కతా కానివ్వండి, లేదా బెంగళూరు ఇట్లాంటి సిటీస్లో మనం తీసుకున్నట్టయితే సో వీఆర్ వర్కింగ్ వెరీ గుడ్. బట్ వాట్ కంపేర్ టు ద నాన్ మెట్రోస్ ఎయిర్పోర్ట్స్ మనం తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ అయినటువంటి విజయవాడ కానివ్వండి, లేదా తిరువనంతపురం కానివ్వండి, ఓకే ఇట్లాంటి ఎయిర్పోర్ట్స్లో మనం ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ టు ద పీపీపీ మోడల్. ఖచ్చితంగా పీపీపీ మోడల్ని మనం తీసుకొచ్చినట్లయితే వీ కెన్ అడ్రస్ ఆల్ ద ఛాలెంజెస్. ఓకే, ఎయిర్పోర్ట్స్లో మనం ఫేస్ చేసినటువంటి అన్ని ఛాలెంజ్ని కూడా మనం ఎఫెక్టివ్గా ఎదుర్కోవచ్చు. ఓకే, దాంతోపాటు మనం కంటిన్యూస్గా గ్రోత్ అండ్ ఎఫిషియన్సీని పెంచేటువంటి అవకాశం ఉంది ఇన్ ద ఏవియేషన్ సెక్టార్. ఖచ్చితంగా ఏవియేషన్ సెక్టార్లో మనం ఒక సక్సెస్ఫుల్ గ్రోత్ని, సస్టైన్డ్ గ్రోత్ని మనం చూడాలనుకుంటే
ఎఫిషియన్సీని మనం చూడాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో పీపీపీ మోడల్ని వీ హ్యావ్ టు ఇంప్రూవ్. సో ఖచ్చితంగా ఛాలెంజ్ అన్నిటి దాటుకుంటూ ఈ యొక్క మోడల్ని మనం ఇంప్రూవ్ చేసినట్టయితే షూర్గా మనకి ఎఫిషియంట్ ఏవియేషన్ సెక్టర్ అనేది ఇండియాలో డెవలప్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూజన్. సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా 3 to 4 లైన్స్లోనే మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే సెషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్సో ప్లీజ్ వాచ్ అభ్యాసన రెగ్యులర్లీ. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.